దేవర చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో మరో భారీ ప్రాజెక్టు చేస్తున్నాడు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెడతారని తెలుస్తుంది. ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా త్వరలో రెగ్యులర్ షూటింగ్కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని మంగళూరులో ఫస్ట్ షెడ్యూల్ను మొదలు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయనున్నట్లు సమాచారం. పీరియాడిక్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నాడట. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ రూపొందించనున్న ఈ మూవీ సైతం 2 భాగాలుగా వస్తుందనే టాక్ వినిపిస్తుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కేజీఎఫ్ సక్సెస్తో పాన్ ఇండియా దర్శకుడిగా సెటిల్ అయిన ప్రశాంత్ నీల్ తన ప్రతి సినిమాను అదే రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. సలార్తో డార్లింగ్ను నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేసి మరోసారి వావ్ అనిపించారు. ఇప్పుడు మాస్ సెన్సేషన్ ఎన్టీఆర్ను తన మార్క్ టేకింగ్తో ప్రజెంట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఫార్మల్గా లాంచ్ చేసిన ఎన్టీఆర్ నీల్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రధాన నటీనటుల ఎంపిక కూడా పూర్తవుతుందని టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా నేపథ్యం గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అనౌన్స్మెంట్ పోస్టర్లో చైనా, భూటాన్ దేశాల పేర్లతో పాటుగా 1969 గోల్డెన్ ట్రయాంగిల్ అనే అంశాలు ప్రస్తావించబడ్డాయి. దీంతో ఇది గోల్డెన్ ట్రయాంగిల్ బ్యాక్డ్రాప్లో రూపొందించే పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని, సినిమా కథంతా డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇతర భాషలకు చెందిన పలువురు పాపులర్ స్టార్స్ని తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మలయాళం నుంచి బిజు మీనన్, టొవినో థామస్లను ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అలానే సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ను హీరోయిన్గా ఫైనలైజ్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.